ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని వాక్యములో నుండి ఒక అద్భుతమైన విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఏంటి ఆ అద్భుతమైన విషయము అంటే, విశ్వాసము ద్వారా మనము సమాధాన సంతోషములను అనుభవించుట. ఎటువంటి విషయము? సమాధాన సంతోషము గొప్ప విషయం. విశ్వాసము, నిరీక్షణ అన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి కదా. మరి అది మనకు అర్థం కాకపోతే, మనం ఇక్కడ పని చేయకుండా దాటిపోతే, ఇక్కడ సమాధానం ఉంది, ఇక్కడ సంతోషం ఉంది. సమాధానమే మన యొక్క బలము. సమాధానం లేకపోతే ధనమున్నా ప్రయోజనం లేదు. మనం అనుకున్నవన్నీ ఉన్నా సమాధానం లేకపోతే ఎలా ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. సమాధానమే నిజానికి మన యొక్క శక్తి, మన యొక్క బలం, మన ప్రోత్సాహం. అది ఎలా పొందగలం? విశ్వాసం ద్వారా. విశ్వాసం లేదా? మనకు ఉంది, మరి ఉపయోగించాలి. విశ్వాసం అంటే యేసుక్రీస్తే. విశ్వాసం అంటే ఎవరు? ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆయన్ని తీసుకురావాలి. ఎక్కడికి తీసుకురావాలి? మన బలహీనత, మన శక్తిహీనత తీసుకురావాలి. మనం ఎక్కడున్నాం? తీసుకురావాలి. ఆయన ఆ పరిస్థితికి ఎంత చాలిన వాడు, తీసుకురావాలి. ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే మన శరీరానికి, మన మనస్సుకు, అలాగే మనం ఎదుర్కొంటున్న పరిస్థితులకు, మన ప్రయాణములో ఎదురవుతున్న పరిస్థితులకు ఆయన ఎంత చాలిన వాడు తెలుసుకున్నప్పుడు అదే సమాధానాన్ని, అదే ఆనందాన్ని, ఇంకా ఆ యొక్క సమాధానములో మనము అభివృద్ధి చెందగలం. కాబట్టి మనము ప్రభు వైపు చూడాలి. విశ్వాసము ద్వారా సమాధానము, సంతోషం అనే విషయాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నారు. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. విశ్వాసము ద్వారా సమస్త ఆనందము, సమాధానము ఎప్పుడైతే నింపబడుతుందో అప్పుడు మన నిరీక్షణ విస్తారమవుతుంది. అనగా పైనున్న వాటి యందు మనం ఆనందించగలం. పైనున్న వాటి కొరకు మనం ఎదురు చూడగలం. అక్కడ దేవుడు ఎటువంటి శాశ్వతమైన విషయాలు మన కొరకు ఉంచాడో వాటిని బట్టి మనం ఆనందించగలం. లోకమంతా శూన్యం అవడానికి ప్రయాణం చేస్తుంది. ఆ తర్వాత నిత్య వేదన అనే స్థలానికి వెళ్తూ ఉంది. ఎక్కడ చూసినా వారి కష్టం, వారి ప్రయాస దేనికోసం? కానీ మనము నిరీక్షణ, నాకేముంది? నిరీక్షణ ఉంది. దానికి మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాట గతించదు. నిరీక్షణ. నాకేముంది? నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను మనం చేపట్టాలి. మనకు వ్యత్యాసం లేనట్లుగా అనిపించవచ్చు, కానీ మనకు నిరీక్షణ ఉంది. ఇతరులకు నిరీక్షణ లేదు. ఎంత కష్టపడ్డా నిరీక్షణ లేదు. ఎటువంటి ఘనకార్యములు సాధించిన నిరీక్షణ లేదు. వాడిపోయేదే, రాలిపోయేదే, తొలగిపోయేదే, రాలేనిదే, వ్యక్తికి ఎటువంటి భాగ్యాన్ని కలిగించలేనిదే ఏంటా? శాపగ్రస్తమైన స్థితి. దేవుడు విడిపించాడు. ఆ జీవితం ఎటువైపు తీసుకెళ్తుందో, ఎక్కడికి నడిపిస్తుందో దేవుడు మనల్ని విడిపించాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. కాబట్టి విశ్వాసము ద్వారా సమాధానము, అలాగే సంతోషము, సమాధాన సంతోషములు, సమస్త ఆనందము, సమాధానము మనలో నిండుకోవాలి. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. దేవుణ్ణి గూర్చి నీవు ఎరిగి ఉన్న దాని ద్వారా నీలో ఏం నిండాలి? మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు ఎక్కడున్నారు? ఏం నిండాలి? సమస్త ఆనందం, అలాగే సమస్త లేదా సంపూర్ణమైన శాంతి నీ లోపల నిండాలి. ఎలా నిండుతుంది? విశ్వాసము ద్వారా. విశ్వాసం అంటే దేవుణ్ణి నీవు కనుగొన్న స్థితి. కాబట్టి దేవుడు నీకెంత చాలినవాడో, దేవుడు నీకెంత సరిపోయినవాడో, దేవుడు మనము నడిచే మార్గములో ఉన్న ప్రతి పరిస్థితి తప్పనిసరిగా ఎదురయ్యే కొన్ని విషయాలు ఉన్నాయి. శరీరం ఉంది కనుక శరీర సమస్యలు,
ఆర్థిక పరమైన విషయాలతో వ్యవహారం ఉంది గనక ఆర్థిక పరమైన సమస్యలు, కుటుంబం ఉంది గనక కుటుంబ సమస్యలు, ఉద్యోగం ఉంది గనక ఉద్యోగంలో సమస్యలు, ఉంది గనుక లేని వ్యక్తికి ఉంటుందా? కారు సమస్యలు లేనోళ్ళకు ఉంటుందా? లేనోళ్ళకు ఉండదు. కారు ఉన్న వ్యక్తికి ఉంటుంది. అలా ఉన్న వాటితో సమస్యలు. దానికి దేవుడు చాలినవాడు. దేవుడు చాలినవాడు. అలా మనము మన జీవితంలో అలాగే తప్పనిసరిగా ఆరోగ్యం విషయంలో సమస్యలు తప్పనిసరిగా ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో ఆయన మనకు చాలినవాడు. ఆయన నుండి సంపూర్ణ ఆనందం. ఆయన నుండి మనకు అలాగే సంపూర్ణమైన శాంతి మనలో నిండుతుంది. ఇది ఈ వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసము ద్వారా దేవుడు విశ్వాసము ద్వారా నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతోను మిమ్మును నింపును గాక. కాబట్టి విశ్వాసాన్ని ఉపయోగించాలి. విశ్వాసము దేవుణ్ణి చూపిస్తుంది, దేవుణ్ణి గురించి తెలియజేస్తుంది, దేవుని ప్రత్యక్షతను కలగజేస్తుంది. ఆయన ఉన్నాడు. నీకెవరున్నారు? నీవు చూచే విషయాల కంటే, నీవు లేవనుకునే విషయాల కంటే, వ్యక్తుల కంటే ఆయన ఎంత చాలినవాడు, ఎంత ఉన్నవాడు, ఆయన ఉన్నాడు అన్న సంగతిని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. విశ్వాసం ఎంత అద్భుతమైంది. విశ్వాసం ఏం చేస్తుంది? దేవుని దగ్గరికి నేను తీసుకొని వెళ్తుంది. విశ్వాసము దేవుణ్ణి వెతుకున్నట్లుగా, దేవుని యొద్దకు పరిగెత్తుకొని నీవు వెళ్ళగలుగునట్లుగా విశ్వాసం చేస్తుంది. విశ్వాసము నడిపిస్తుంది. విశ్వాసం ఉన్నవారే వచ్చారు. అలాగే విశ్వాసము ఆటంకాలను జయించేటట్లు చేస్తుంది. ఆటంకాలు ఉన్న ఆగిపోం. జక్కయ్య ప్రభువుని చూడడానికి వచ్చాడు. పొట్టివాడైనందున, జనులు గుంపు కూడి ఉన్నందున ఆయన్ను చూడలేకపోయాను. అంతే అయిపోయిందా స్టోరీ? కాలేదు. బాధతో వస్తున్నాడు. వెనక్కి వస్తున్నాడు. యేసుప్రభు అక్కడి నుండి వెళ్ళడానికి ఒకటే మార్గం ఉంది కాబట్టి ఆయన ఈ మార్గం గుండానే వస్తాడు. ఇక్కడ ఏమైనా ఉందా? గోడ ఉందా? ఏదైనా కుర్చీ ఉందా? అలా చూస్తున్నాడు. చూడగానే చెట్టు కనబడింది. ఆ చెట్టు మీద ఉంటే నేను చూడగలను. విశ్వాసము ఏం చేస్తుంది? ఆటంకాలు సర్లే అనుకున్నాం కానీ వీలు కాలేదు కదా. ఆగిపోతారా? ఆగిపోరు. ఆగిపోలేదు. ఆగిపోతున్నారంటే మీలో ఏం లేదు? విశ్వాసం లేదు. మరి వెళ్ళేం చేస్తావు? ఇప్పుడు విధవరాలను గురించి లూకా సువార్త 18వ అధ్యాయంలో విధవరాలను గురించిన విషయం మనం చూస్తాం కదా. ఆ విధవరాలను గురించిన విషయంలో మనం చూస్తే ఆమె ఆ న్యాయాధిపతి నీకిక్కడ న్యాయము దొరకదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అని ఖండితంగా చెప్పాడు. అయినా ఆమె మళ్ళీ వస్తుంది. ఎందుకు? న్యాయం కావాలంటే ఇక్కడికే రావాలి. వెళ్ళేం చేస్తాను? ఉండేం చేస్తాను? చూసారా? కాబట్టి నిజముగా విశ్వాసం ఉంటే ఆటంకాలన్నిటిని కూడా మనము జయిస్తాం. ఆటంకాలను లెక్క చేయమన్న సంగతిని మనం గుర్తించాలి. గుడ్డివాడు కేకలేస్తున్నాడు ప్రభు కోసం. కేకలేస్తుంటే ప్రభు స్వరం వినబడుతుంది అని చూస్తుంటే ప్రభు స్వరం కాదు. ఊరకుండుమని జనులు గద్దిస్తున్నారు. గద్దింపు అంటే మధురమైన మాటలు కాదు. అర్థమవుతుంది కదా? దేవుని మధురమైన మాట వస్తుందని ఎదురు చూస్తుంటే అవి రాలేదు. ఆటంకాలు వచ్చాయి. ఆగిపోయాడా? ఆగిపోలేదు. ఎందుకు? తనకు విశ్వాసం ఉంది. గుడ్డితనంలోనే ఉంటావా? గుడ్డితనంలోనే ఉండిపోతావా? ఇదొకటే ఆశ. కాబట్టి విశ్వాసము కేకలేస్తూనే ఉంది ఇంకా పెద్దగా. చూసారా విశ్వాసం అంటే? ఎందుకు దేవుడి విశ్వాసాన్ని గణపరుస్తున్నాడు? ఎందుకు? నీ విశ్వాసం. అవును, ఆ విశ్వాసమే తీసుకొచ్చింది ఇక్కడికి. తీసుకొచ్చింది గనుకనే దేవుడు కార్యం చేశాడు. రాకపోతే రెండవ దొంగ ప్రభువును ఆశ్రయించాడు. ఇద్దరు పక్కనే ఉన్నారు. మొదటి దొంగ, రెండో దొంగ ఇద్దరు పక్కనే ఉన్నారు. కానీ రెండవ దొంగ, ప్రభువా, లేనిపోని అడుగుతున్నాడు అందామా? ప్రభువా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎలా ఎలా అడగగలిగాడు? అలాంటి ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది? విశ్వాసం. అదే మొదటి దొంగ అడగలేకపోతున్నాడు. ఏమో నువ్వు బాగు పరిస్తే
నువ్వు ఏదేదో గొప్ప గొప్పవి చేసేవాడే కదా! నిన్ను నువ్వు కాపాడుకో, నన్ను కూడా కాపాడు. ఆయన్ను కాపాడుకుంటే నీకు రక్షణ ఎక్కడిది? ఆయన స్థానములో ఉంటే నీకు రక్షణ ఎక్కడిది? నీ నాశనమును ఆయన మోస్తున్నాడు. లోక పాపమును మోయడానికి ఒక వ్యక్తిని కావాలి. ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి పాపం లేనివాడయ్యుండాలి. ఆ వ్యక్తి నిత్యుడయ్యుండాలి. ఆయన నీ పాపాన్ని మోయాలి. అటువంటి వ్యక్తి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కావాలి. ఇదే సత్యం. నాకైతే దొరికాడు. మనమందరం చెప్పగలం మాకైతే దొరికాడు. ఎవరు? నిత్యుడైన వాడు, పాపము లేనివాడు, నా పాపాన్ని మోసినవాడు నీకు దొరికాడా? లేదంటే నీ పాపము నిన్ను చంపేస్తుంది. నీ శరీరం నుండి వేరు చేసి నిత్య వేదనకరమైన స్థలములోనికి నిన్ను తీసుకెళ్తుంది. నీకేం కావాలి? నీ పాపాన్ని మోయగలిగిన వాడు, పాపము లేనివాడయుండి నీ పాపాన్ని మోసేవాడు కావాలి. అర్థమవుతుందా? ఈ భారతదేశాల్లో వేదాలు అనుకున్న దాంట్లో ఉన్న ఒక అద్భుతమైన సత్యం. వారు ఎలా తెలుసుకున్నారనేది వేరే విషయం. అది ఖచ్చితంగా యూదుల నుండే తెలుసుకున్నారని నేను బలముగా నమ్ముతాను. అసలు ప్రపంచమంతటి కోసం ఒక్క బలి అన్న సంగతే అది మీరు బలుల గురించి తెలుసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రపంచమంతటి కొరకు ఒక్క బలి అన్న సంగతే యూదులకు దేవుడు బయలుపరిచారు. అది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. కాబట్టి మనం గ్రహించాలి. ఆ రెండవ దొంగ ఏం చేశాడు? ప్రభువా నన్ను కాపాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటే నేను ఎక్కడున్నా, నా శరీరం ఏమైపోయినా, నేను పాతాళ లోకములోనికి త్రోయబడి ఉన్నా, అక్కడి నుండి సహా నీ ముందు ప్రత్యక్షమవుతా. నువ్వు గుర్తు చేసుకుంటే చాలు. ఎటువంటిది? ఎలా వచ్చింది? ఈ ప్రార్థన ఎందుకు వచ్చింది? ఇలా ఆశ్రయించాల్సిన అది ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? విశ్వాసం. విశ్వాసం ప్రార్థించేటట్లు చేసింది. విశ్వాసం ఆశ్రయించేటట్లు చేసింది. విశ్వాసం ఆయన తట్టు చూచేటట్లు చేసింది. విశ్వాసం ఆయన సన్నిధిని ఆశ్రయించేటట్లు చేసింది. ఏం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా! విశ్వాసం కావాలి. పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల దగ్గర కన్నీళ్లు కారుస్తూ, ఆ కన్నీళ్లతో ఆయన పాదములు కడిగేటట్లుగా చేసిందేంటి? విశ్వాసం. విశ్వాసము ఆమెను ప్రభువు సన్నిధిలో నిలబడేటట్లు చేసింది. విశ్వాసం ఎటువంటిది? ఒక్కొక్క వ్యక్తిని గురించి చూడండి. విశ్వాసం ఎంత శక్తివంతమైందో మనం గ్రహించాలి. విశ్వాసం ఆటంకాలను లెక్క చేయదు. ప్రభు సన్నిధికి వెళ్ళాలంటే ఆయన ఎక్కడున్నాడు? పరిసేడి ఇంట్లో ఉన్నాడు. చూడండి, పరిసేడి ఇంట్లో ఏ కొండ మీద ఉన్నా కొండెక్కి పోగలదు ఆమె. కానీ పరిసేడి ఇంట్లో, ఆ ఇంటి ముందే పరిసేడు ప్రత్యక్షం అవుతే, ఆ పరిసేడు ఉమ్మి వేస్తే, ఆ పరిసేడు నెట్టి వేస్తే ఆ పని వాళ్ళ చేత ఎన్ని ప్రశ్నలు, ఎన్ని అనుమానాలు అయినా సరే నేను వెళ్తాను. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎన్ని అనుమానాలండి? మనం ప్రార్థన చేస్తుంటే ఎన్ని అనుమానాలు? మన వైపు అనుమానాలు, సైతాను వైపు. నేను దేవుని స్తుతిస్తుంటే సైతాను ఊరుకోడేమో, అందుకే స్తుతించడం ఆపేస్తాను. ఏంటి? ఎటువంటి బలహీనమైన పరిస్థితి సైతాన్ నుండి, మన నుండి ఎన్ని విషయాలు, ఆమెకి ఎన్ని ఆటంకాలు లెక్క చేయలేదు. ఏ విషయమైనా మీరు ఆలోచించండి, ఆటంకాలను లెక్క చేయనివ్వదు. విశ్వాసం ఆగిపోదు. కనాను స్త్రీ తన కుమార్తె కొరకు ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేస్తుంది, పరుగులు తీస్తుంది. కానీ ప్రభు ఆగట్లేదు. ఈమె ఆగుతుందా? ఈమె ఆగట్లేదు. ఈమె పరుగు ఆగట్లేదు. ఈమె కేకలు ఆగట్లేదు. మనస్సులో వేదన, మనస్సులో అనుమానాలు, ప్రశ్నలు ఎన్ని ఉన్నా సరే నేను ప్రభు దగ్గరికి వెళ్ళి అడుగుతాను. ఆయన సన్నిధిలో ఉండి అడుగుతాను. ఆయన పాదములు పట్టుకొని అడుగుతాను. ఏంటది? విశ్వాసం. విశ్వాసం. విశ్వాసం ఎటువంటి, ఎంత శక్తివంతమైనదో మనము గ్రహించాలి. విశ్వాసము ఎంత శక్తివంతమైనది. కనాను స్త్రీ ఆగిపోలేదు. యాకోబు ఆగిపోయాడా? యాకోబు మంచి కుటుంబం, అద్భుతమైన పరివారము.
ఆస్తి గాని, పని వాళ్ళు గాని, అతడు ఆలోచించాలంటే సరే రేపు మన పరిస్థితి ఏమవుద్దో ఇప్పుడైతే హాయిగా అందరితో పాటు ఉందాం అనుకోలేదు. అందరిని పంపించేశాడు. దేవుని దగ్గరుండాలి. విశ్వాసం ఏం చేసింది? ఆల్ నైట్ ప్రేయర్ ఏర్పాటు చేసుకునేటట్లు చేసింది. విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏంటండి? ఆల్ నైటే ఏం చేస్తుంటారు? ఏడుస్తూ ఉంటారు. దిండును కన్నీళ్లతో తడిపేస్తూ ఉంటారు. మరి ఆ దిండేమో నిన్ను కనికరిస్తదా? లేదు కదా! బాధను, బాధకు సంబంధించినవన్నీ తలంచుకుంటూ ఉంటారు. ఏదేదో చేస్తుంటారు. అది నిన్ను కాపాడలేదు. కానీ యాకోబు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో అదేమైన గుడారమా? రాత్రి ఎక్కడున్నాడు? అరణ్యంలో. రాత్రి పూట ఎన్ని భయాలుంటాయి. అన్నిటిని జయించగలిగిన అనంత శక్తి ఉంది అతనికేమైనా. మానవుడే గదా! విశ్వాసం అంటే ఏంటో మీకు అర్థమవుతుందా? విశ్వాసము కాబట్టే విశ్వాసాన్ని గనపరిచాడు. విశ్వాసము నా సన్నిధిలో నిన్ను నిలబెడుతుంది. నిలబడితే నేను అన్నీ నీకోసం చేస్తా. చేస్తాడా లేదా? ప్రభువు ఒక్కొక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సన్నిధికొచ్చిన వారు పాపంతో ఉన్నారా? ఆయన సన్నిధికొచ్చిన వారు శాపంతో ఉన్నారా? దయ్యపు యొక్క కార్యాలతో ఉన్నారా? ఎటువంటి పరిస్థితుల్లో, ఏ భయములో ఉన్నారు? ఏ కలవరములో ఉన్నారు? ఏ సమస్యలో ఉన్నారు? ఇంత ఎత్తుకు ఎదిగిన ఏ పరిస్థితిలో ఉన్నారు? అయినా సరే ఆయన సహాయకుడు. ఆయన కార్యము చేయగలిగిన వాడు. సమస్యలను గద్దించగలిగిన వాడు. హల్లెలూయా! ఎటువంటి దేవుని కలిగిన విశ్వాసం ఏం చేస్తుంది? విశ్వాసమును గూర్చిన విషయాలు. అందుకే విశ్వాసము ద్వారా సమస్త ఆనందము, విశ్వాసము ద్వారా సంపూర్ణమైన శాంతి అన్న విషయాన్ని దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నాం. విశ్వాసము ఆగిపోనిది. యాకోబు ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. తెల్లవారుచున్నది. అయినా జవాబు దొరకలేదు. తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్ము అంటున్నాడు దేవుడు దూత. ఇక రాత్రంతా పోరాడాను, బ్రతిమిలాడాను, కన్నీళ్లు కూడా విడిచాను. కన్నీరంతా అయిపోయింది. అలసిపోయాను. ఇక నేను పడుకుంటానని పడుకున్నాడా? లేదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టాను. విశ్వాసం ఏం చేస్తుందో చూడండి. విశ్వాసం ఏం చేస్తుంది? మనం ఏం చేస్తున్నాం? అలసిపోతున్నాం. బలహీనమవుతున్నాం. అతడు అలసిపోలేదు కదా! నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టా. అప్పుడు దెబ్బ కొట్టాడు. తొడగూడు ఏమైపోయింది? ప్లేస్ మారింది. డిస్‌లొకేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? కుంటుకుంటూ నడవాలి ఇప్పుడు అతను పరిస్థితి. కుంటుకుంటూ నడిచాడు. ముఖములో ఎంతో సంతోషం. దెబ్బ తాకినా కూడా దేవుని ముఖమును చూచాను. ఇంకొక వర్తమానం విన్నాను దానికి సంబంధించి. ఈ దెబ్బే దేవుని ముఖమును చూడడానికి కారణం. ఈ దెబ్బను అందరూ మీరు ఎలా చూస్తున్నారు? అవమానకరంగా చూస్తూ ఉండొచ్చు నేను కుంటుతుంటే. ఈ దెబ్బే నా కిరీటం. అది ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. అది యాకోబు. అందుకే ఆ చోటుకు పెనూయేలు అద్భుతమైన దేవుని ముఖమును చూచాను అని అక్కడ పేరు పెట్టాడు. అలాగే ఎటువంటి స్థానంలోనికి వచ్చాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. దేవునితో పోరాడి గెలిచావు. ఇప్పుడు నీ విజయము మనుషులతో కాదు, దేవునితో కూడా. ఎటువంటి అంతస్తు అంటే ఇంతకు ముందు మనుషులతో, ఇప్పుడు దేవునితో. దేవునితో ఎటువంటి అంతస్తులోనికి వచ్చాడు చూడండి. ఆ అంతస్తు ఇంత దగ్గర ఉందని, ఇంత దగ్గర ఉండి అతడు వదులుకోవడానికి ఎన్ని పరిస్థితులు ఉన్నాయి. కానీ విశ్వాసం కోల్పోనివ్వదు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ విషయాలు చూస్తాం. అలాగే భక్తులైన వారు ప్రార్థన చేశారు. ప్రభువా, పగలు మొరపెడుతున్నాను, రాత్రి కూడా నేను మౌనంగా ఉండటలేదు, అయినా నువ్వు నా ప్రార్థన వినట్లేదని దేవునితో మాట్లాడారు. అయినా ప్రార్థన ఆపలేదు వాళ్ళు. ఎందుకు? విశ్వాసము ద్వారా మనము దేవుని సన్నిధిలో కనబడతాం. దేవుణ్ణి ఆశ్రయిస్తాం. దేవుడు అన్ని కార్యాలు చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి. 145వ కీర్తన 9వ చరణం. యెహోవా అందరికీ, ఆయన ఎవరు? ఉపకారి. అందరికీ ఉపకారి, అందరికీ సహాయము చేయగలిగిన వాడు అన్న సంగతి మనం గుర్తించాలి. రెండు విషయాలు, ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన శక్తిని గురించి ఆలోచించిన వారి జీవితాలు మనం తెలుసుకోవాలి.
ఆయన వ్యక్తిత్వం ఆలోచించిన వారు ఏ విధంగా ఉన్నారు, ఆయన శక్తిని ఆలోచించిన వారు ఏ విధంగా ఉన్నారు అనేది మనం ఆలోచిస్తే ఎటువంటి విషయం ఇది! ఎంత ఆశ్చర్యకరమైన విషయం! ప్రభువుని గురించి మనం చూస్తే ఆయన వ్యక్తిత్వం, ఆయన మన పరలోకపు తండ్రి. ఎంత అద్భుతమైన విషయం! ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే ఏం నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి దగ్గర చూడండి, తన పిల్లల కొరకు ప్రతిదీ బాల్యములో లేక చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు కానీ, వారు నడుస్తూ ఉన్నప్పుడు, నడక నేర్చుకుంటున్నప్పుడు కానీ, బాల్యములో కానీ, అలాగే యవ్వనములో కానీ, ప్రతి సమయములో వారి కొరకు వీరు పనిచేస్తూనే ఉంటారు. వారి కొరకైనవన్నిటిని వారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నెక్స్ట్ వారికి తెలియదు. కానీ తల్లిదండ్రులకు తెలుసు. తండ్రికి తెలుసు ప్రత్యేకంగా. మనం వచ్చే ఆదివారంలో ఒకవేళ ఆ యొక్క విషయాల గురించి మరి వినవచ్చు. ఆరాధన వర్తమానంలో కానీ మనం వింటాం. ఫాదర్స్ డే సందర్భముగా. సరే, మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మన పరలోకపు తండ్రిని గురించి తెలియజేశాడు. ఆయన మీ తండ్రి, మీకన్నిటిని ఇవ్వగలిగిన వాడు. అలాగే ఆయన్ను గురించిన గొప్ప విషయాన్ని తెలియజేశాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము. 7వ అధ్యాయములో 11వ వచనం చూడండి. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయం. అంతకంటే మంచి తల్లిదండ్రులు. మీరు చెడ్డవారయుండి అంటే కొన్ని విషయాల్లో మీరు అపరాధ భావనతో ఉండి, నేను ఇట్లా మాట్లాడకపోతే బాగుండు, నేను ఇలా కోపడకపోతే బాగుండు, నేను ఇలా చేయకపోతే బాగుండు, నేను ఇలా శిక్షించకపోతే బాగుండు, మూర్ఖంగా మాట్లాడకపోతే బాగుండు అని పశ్చాత్తాపడే స్థితిలో ఉన్న మీరే మీ కోపాన్ని, ఆవేశాన్ని అప్పుడప్పుడు పిల్లల మీద చూపించే మీరే మీ పిల్లల కొరకు కోపించిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తున్నారు? తిట్టిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తున్నారు? కఠినంగా మాట్లాడిన తర్వాత కూడా ఏం ఆలోచిస్తున్నారు? అయ్యో నా బిడ్డ కొరకు, అయ్యో నా కుమారుని కొరకు అని ఆలోచిస్తున్నారు. మీరు ఈ విధంగా ఉంటే మీ పరలోకపు తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. మన పరలోకపు తండ్రి చెయ్యలేనిదేముంది మీరు ఆలోచించండి. తండ్రి ఇంట ఎల్లప్పుడూ సంతోషమే అని ఒక పాట ఉంది. అద్భుతమైన పాట. దాని కొరకు చక్కని వర్తమానం కూడా కావాలి. అందులో అంటాడు, తప్పిపోయిన కుమారుని గురించిన సందర్భాన్ని దాంట్లో పెడతాడు. పెట్టి ఆ చరణములో పరిశుద్ధమైన ముద్దు పెట్టి పాపాలన్నీ తొలగించెను అని రాస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వస్తే ముద్దు పెట్టి ఏం చేశాడు? గతం మొత్తాన్ని తుడిచేశాడండి. గతముల గురించి ప్రశ్నించాడా? పనివారిని పిలిచాడు. ఇతన్ని సిద్ధం చేయండి, రెడీ చేయండి, ప్రశస్తమైన వస్త్రాలు, రాజకుమారుని లాగా ఉండడానికి కొరకైనవన్నీ ఇతనికి మీరు చెయ్యాలి అని చెప్పాడు. గతం గురించి ప్రశ్నించాడా? ఏవైనా ప్రశ్నలు, విమర్శలు, ముందు తేల్చాల్సిన లెక్కలు అన్నాడా? ముద్దు పెట్టుకొని గతం మొత్తాన్ని తుడిచేశాడు. అది ఎంత శక్తివంతమైందంటే ఆ స్టోరీ మీరు చూసి ఆ మాట మనకు అర్థం కావాలంటే అది ఎక్కడి నుండి వచ్చింది? ఆ తప్పిపోయిన కుమారుడు ఇంటికి రాగానే తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కాబట్టి తండ్రి ఇంట ఎల్లప్పుడూ సంతోషమే. ఇంకో మాట రాస్తాడు, ఆటలు పాటలు ఇక్కడేగా అంటాడు కదా. అంత సహించి, అంత క్షమించి, అంతగా జీవితాన్ని ఒక్కసారి లేకుండా చేయగలిగిన వ్యక్తులు ఎవరు? దేవుడు అందుకే చెప్పాడు, నాలాగా ఉండాలంటే, నాకు ఇష్టమైన పని నువ్వు చేయాలంటే ఏం చెప్పాడు? నాకు ఇష్టమైన పని నువ్వు చేయాలంటే ప్రతి కాడి విరగ్గొట్టుట నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఏమన్నాడు? ప్రతి వ్యక్తి తన భారము నుండి, బాధ నుండి సంతోషించేటట్టు చెయ్యడమే నాకు ఇష్టమైన పని చేయడం, నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పాడు. ప్రతి కాడిని విరగ్గొట్టుట నాకు ఇష్టమైన ఉపవాసము.
అలాగే అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు, ఎన్ని విషయాలు చెప్పాడు. అన్ని కూడా బంధకాల నుండి ప్రజలు విడుదల పొందుట కొరకైన విషయాలే అన్న సంగతిని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించాలి, పరలోక తండ్రి ఎంతగా మన కొరకు కార్యములు చేయగలిగిన వాడో మనం గ్రహించాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడ్డాడు. మలిన వస్త్రాలతో నిలబడ్డాడు. నేరం మోపేది ఎవరు? సాతాను. ఫిర్యాదు చేస్తుంది ఎవరు? సాతాను. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు, నేరాలు మోపుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో అతడు నిలబడి ఉంటే ప్రభువు ఇతన్ని మలిన వస్త్రములు తొలగించి ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించండి అని చెప్పాడు. ఆ తర్వాత గొప్ప పరిచర్యను అతనికి అప్పగించాడు. ఎంత ఆశ్చర్యం మీరు చూడండి. ప్రభువు ఏమి చెయ్యగలడు అన్న విషయాన్ని మనం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత శక్తివంతమైందో అది మనం గ్రహించాలి. ప్రతి వ్యక్తి కొరకు అడ్డము పడగలిగిన వాడు అన్న సంగతిని మనం గుర్తించాలి. 38 సంవత్సరాల నుండి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఆ రోజు శనివారం, విశ్రాంతి దినం. పరలోకం కూడా విశ్రాంతి. మీరు పరలోకానికి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా అన్ని ఆఫీసులు బంద్ ఉండే సమయం లాంటిది. దాన్ని మీరు ఆ విధంగా ఆలోచించండి. అక్కడ నుండి కూడా మీకు సహాయం దొరకదు. కానీ యేసుక్రీస్తు ఆ రోజు ఇతని కోసం వచ్చాడు. ఇక శనివారం కనుక ఎవ్వరు లేరు అక్కడ. ఇతడు తప్ప ఇంకెవ్వరు లేరు. ఎందుకంటే ఇతనికే ఎవరు లేరు. మిగిలిన వారికి ఉన్నారు కనుక తీసుకొని వెళ్ళారు. ఈరోజు ఇక కార్యాలు జరగవని, దేవుని కొరకు కనిపెట్టుకోగలిగిన సమయమే లేదని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. వచ్చి అతడు అంటున్నాడు, దింపుతావా? రేపు కూడా నువ్వు వస్తావా? రేపు దేవదూత వస్తాడు. ఆ రోజు నువ్వు నాకు సహాయం చేస్తావా? దింపుతావా నీళ్ళలో? మొదట దిగేటట్లుగా నువ్వేమైనా సహాయం చేస్తావా అంటే, లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు. ఎటువంటి విషయం మీరు ఆలోచించండి. ఆ తర్వాత అతన్ని గురించి మీరు ఆలోచించండి. అతనిలాగా మనం ఆలోచించడం మొదలు పెడదాం. ఒక వ్యక్తిని ఉన్నాడు అని ఎలా పరిచయం చేస్తాడు ప్రభువుని గురించి. ఎంత ఆశ్చర్యం. అతడు ఎందుకు ఆ స్థితి వచ్చిందో, ఎందుకు ఆ స్థితిలో పడి ఉన్నాడో తెలిసిన ప్రభువు అతని కొరకు వచ్చి కార్యం చేశాడు. మరలా అటువంటి పరిస్థితి రాకుండా నీవు పాపము చెయ్యకు అని చెప్పాడు. కార్యం చేసి ప్రేమతో ఆయన దగ్గర, ఆయన సన్నిధిలోనికి మనల్ని తీసుకొని వెళ్ళేది విశ్వాసం. కాబట్టి సమాధాన సంతోషములతో నింపగలిగిన వాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూచినప్పుడు ఆ విషయాన్ని మనము కనుగొనగలము. మన యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్యభిచార పాపంలో పట్టబడిన స్త్రీని శిక్షిస్తూ ఉండగా ప్రభువు ఉన్న చోటికి, ప్రభు దగ్గర తీసుకెళ్దాం. ఆయన ఏమంటాడు? రక్షిస్తానంటాడు కదా, రక్షకుడు అంటాడు కదా, అందరినీ రక్షించేవాడు అంటాడు కదా, అందరి తరపున అడ్డం పడతాడు. ఇప్పుడు చూద్దాం ఆయన సంగతి అని అనుకుంటుండగా ఆయన దేవాలయంలో వాక్యం బోధిస్తున్నాడు. ఆ దేవాలయానికి పట్టుకొచ్చారు. మనము చూస్తాం యోహాను సువార్తలో, మనకు సమయం లేదు, ముగించుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, 8వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే, యేసు ఒలివ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి ఏం చేస్తున్నాడు? వారికి బోధించుచుండెను. ఒలివ కొండ దగ్గర లేడు, దేవాలయానికి వచ్చాడు. ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రుల పరిచయులు వ్యభిచారం అంతా పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి ప్రభుతో మాట్లాడుతున్నారు దేవాలయంలో. ప్రభువు అటు ఎదురుగా నిలబడింది ధర్మశాస్త్రానికి ఎదురుగా నిలబడి ఆమెను కాపాడాడు. అలాగే వీరందరూ కూడా ఆ యొక్క పనులు చేయవచ్చు, రాళ్లతో సిద్ధంగా ఉన్నారు. ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. పాపము లేని ప్రభువేమో ఎలా ఉన్నాడు? తన నీతిని పంచడానికి ఉన్నాడు. పాపముతో నిండిన వారు ఎలా ఉన్నారండి? వారు పాపముతో నిండి వారి పాపాన్ని కప్పుకుంటూ ద్వేషాన్ని కక్కడానికి ఉత్సాహం, రెడీగా ఉన్నారు వారు. పాపము లేని వాడేమో కాపాడడానికి, కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాపాడాడు. వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయాన్ని కలిగించాడు. వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళు కూడా దేవుని చేత కూడా శిక్షించబడని స్థితి వారు పొందుకుంటారు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కానీ వారు కూడా ఆమెలాగా నిలబడాలి. ప్రభువా, మేము పాపులం, అయితే నువ్వే మమ్మల్ని కాపాడాలి, ధర్మశాస్త్రం కొట్టబోతుంది,
దేవుని ఉగ్రత రాబోతుంది, అయితే మమ్మల్ని కూడా కాపాడని వాళ్ళు కూడా ఏం చేయాలి? అక్కడ నిలబడాలి. పాపలమని వెళ్ళిపోయారండి వాళ్ళందరూ కూడా. కానీ అక్కడ నిలబడాలి. కాబట్టి వారు ఆయన ఆశ్రయించలేకపోయారు, విశ్వాసం లేక అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనా మనం గుర్తించాలి, ప్రభువు సన్నిధిలో, ప్రభువు యొద్ద నుండి మనకు కృప వెంబడి కృప దొరుకుతుంది అన్న సంగతిని మనం గుర్తించాలి. కృప వెంబడి కృప దొరుకుతుంది. విశ్వాసము దేవుని సన్నిధి నడిపిస్తుంది, ఆటంకాలు జయించేటట్లు చేస్తుంది. విశ్వాసముతో యోబు అంటున్నాడు, ఇదిగో ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకే కనిపెడతాను. విశ్వాసం ఏమంటుంది? ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన కొరకే ఎదురు చూస్తా. విశ్వాసం ఎంత శక్తివంతమైందో మీరు ఆలోచించండి. విశ్వాసము ద్వారా దేవుని సన్నిధిలో నిలబడతాం. నిలబడ్డప్పుడు దేవుడు మన కొరకైన కార్యాలన్నీ చేస్తాడు. ధర్మశాస్త్రం శిక్షించిన కొంతమంది వ్యక్తులు చూస్తాం. కుష్ఠరోగులు, పక్షవాత రోగులు, అలాగే గ్రుడ్డివారు, రకరకాల వ్యక్తులు. ఇవన్నీ ధర్మశాస్త్ర సంబంధంగా వచ్చిన శిక్షలు. ఆ శిక్షల్లో వారు ఉన్నారు. అయితే ప్రభువు వారి జీవితాన్ని అద్భుతంగా మార్చాడు. వారిని క్షమించాడు. వారిని క్షమించాడు. వారి పాపాన్ని క్షమించాడు. అలాగే వారి రోగాన్ని క్షమించాడు. రోగముందని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. అసలైన పెద్ద ఆటంకం లోపల ఉంది, గుండెతో కనెక్షన్ అయ్యి ఉంది. అదేంటి? పాపం. దాన్ని కూడా తొలగించాడు ప్రభు. రోగమును తొలగించడం మాత్రమే కాదు, దానికి కారణం పాపం. పాపములు కూడా ఆయన క్షమించాడు. ఎంత పెద్దదైన ధర్మశాస్త్రం చేత శిక్షించబడిన వారికి విడుదల కలుగచేశాడు. ఆయన అందరికీ ఉపకారి. ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తినైనా ఆయన కరుణించగలడు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యములోనే చేర్చుకున్నాడు. అది ఎంత అద్భుతమైన విషయం. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అతని జీవితం ఎలా మారింది? ఎంత అద్భుతంగా మారింది. మన దేవుని యొద్దకు రావాలి, ఆయన సన్నిధిలో కనబడాలి అనేది మనం గ్రహించాలి. అలాగే దేవుని శక్తిని గురించి ఆలోచిస్తే అనేకమైన విషయాలు మనం కనుగొనగలం. దేవుని శక్తిని గురించి మనం చూస్తే నమ్మిన వారు ఆ విధంగా నిలబడ్డారు. యెహోషువ ఏం చేస్తున్నాడు? సూర్యునికి ఆజ్ఞాపిస్తున్నాడు, సూర్యుడా నీవు గిబియోను లోయలో అక్కడే ఉండు అని ఆజ్ఞాపించాడు. ఎంత ఆశ్చర్యం! ఒక నాడెల్లా సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదు అని వాక్యంలో రాయబడింది. సూర్యునికి ఆజ్ఞాపించాడు. దేన్ని బట్టి? విశ్వాసం. మనకు విశ్వాసం ఉంటే సమస్యలతో మాట్లాడతాం, సమస్యను గద్దిస్తాం అని కూడా ఇందులో మనం తెలుసుకో. సమస్యను చూచి మనం కలవరపడుతుంటే మనకు విశ్వాసం లేదు. సమస్యతోనే మాట్లాడాలి. నేను నా దేవుని సన్నిధిలో నిలుస్తాను. మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే, దేవుని వాక్యములో మీకా గ్రంథములో 7వ అధ్యాయములో భక్తుడు శత్రుతో మాట్లాడుతున్నా, నా శత్రువా, ఈరోజు నేను పడిపోయినని, కొట్టబడ్డానని నువ్వు నా మీద అతిశయించకు. నేను నా దేవుని సన్నిధిలో నిలబడతాను. ఆయనను కరుణిస్తాడు, ఆయనను క్షమిస్తాడు, ఆయనను బండ మీద నిలుపుతాడు. అప్పుడు ఏం జరుగుతుందని చెప్పాడు? 10వ వచనం 7:10లో చూస్తే, నా శత్రువు దాన్ని చూచును, ఆయన నన్ను వెలుగులోకి రప్పిస్తాడు, ఆయన నా నీతిని నేను చూస్తాను, నా శత్రువు కూడా దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. సమస్యతో, శత్రువుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప విషయం. దావీదు గొల్యాతు ముందు నిలబడి ఏమంటున్నాడు? నేను నిన్ను చంపి నీ తలను వేరు చేస్తానన్నాడు. ఎవరు? బాలుడు. మీకు అర్థమవుతుందా? ఒక బాలుడు ఎలా చెప్పగలుగుతున్నాడు? విశ్వాసము ద్వారా అతడు ఆ విధంగా చెప్పగలుగుతున్నాడు. ఎటువంటి విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడో చెప్పగలిగాడు. అలాగే మనం చదువుకోవడానికి హిజ్కియా కూడా అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. హిజ్కియా కూడా సన్హెరీబు అనే శత్రువు, అష్షూరు రాజు బెదిరిస్తూ ఒక ఉత్తరాన్ని పంపితే ఆ ఉత్తరాన్ని పరిచి, ప్రభు ఇదంతా నిజమే, అతడు ప్రపంచంలో అన్ని రాజ్యాలను జయించారు, అందరి రాజులను భయపెట్టాడు, అందరి గుళ్ళను, దేవత అగ్నిలో వేసి కాల్ చేశాడు, అదంతా నిజమే ఇదంతా, కానీ అవన్నీ కర్రలు రాళ్ళు కాబట్టి చేశాడు. కానీ నీవు జీవము గల దేవుడవు, సమస్తాన్ని సృష్టించిన దేవుడవు అని ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎటువంటి ఆశ్చర్యకరమైన విషయం! ప్రపంచాన్ని భయపెడుతున్న నిన్ను ఇశ్రాయేలు చిన్నది కన్యక, నిన్ను అపహాస్యం చేస్తుంది అనే పదజాలముతో దేవుడు అష్షూరు రాజుకు వర్తమానం పంపిస్తాడు.
అలాగే అతడు రాజ్యములోనికి రావడం కాదు, ఒక బాణము కూడా ప్రయోగించకుండా వెనుకకు వెళ్ళిపోయి అక్కడే చంపబడతాడని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి విశ్వాసము ఎంత శక్తివంతమైంది, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో ధైర్యముగా నిలబడేటట్లు, దేవుణ్ణి ఆశ్రయించేటట్లు చేసింది అనే విషయాన్ని మనం చూస్తాం. విశ్వసించిన వారందరి ద్వారా దేవుడు చేసిన కార్యాలు నా ముందు అనేకం ఉన్నాయి, కానీ లోపలికి వెళ్ళి మనం కొన్నిటిని చదివితేనే చెప్పడానికి వీలవుతుంది. చివరిగా ఒక మాట మీకు గుర్తు చేస్తాను. దేవుడు విశ్వసించిన వారి జీవితాల్లో కార్యాలు చేయడం మాత్రమే కాదు, విశ్వసించిన వారి ద్వారా కార్యాలు చేసేవాడై ఉన్నాడు. నీకు అర్థమవుతుంది? విశ్వసిస్తే దేవుడు కార్యాలు చేయడం మాత్రమే కాదు, విశ్వసించిన వారిలో నుండి ఇతరుల జీవితాల్లో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. అతడు పాపములు చేసిన వాడైతే ఆ వ్యక్తి యొక్క విశ్వాస ప్రార్థన ద్వారా ఇతని పాపాలు కూడా క్షమించబడతాయి. చూసారా? తను నమ్మిన వ్యక్తి ద్వారా దేవుడు ఎంతటి కార్యాలు చేస్తున్నాడు. పేతురు ద్వారా దేవుడు చేసిన కార్యాలు చూస్తే, పేతురు నీడ పడడానికి రోగులందరినీ రోడ్డు మీద ఉంచారంట. రోగులందరినీ ఎందుకు? పేతురు ముట్టాలని, తాకాలని కాదు. పేతురు అటువైపు నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన నీడ పడుతుంది, అందరు లేస్తారని. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తాం. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తే చూడండి, విశ్వసించిన వారి ద్వారా దేవుడు చేసే కార్యాలను గురించిన ఆ వాక్యాలు మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 19వ అధ్యాయములో 11 నుండి చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను అని మనం చూస్తున్నాం. రాయబడింది చూసారా? అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలు ఎట్లా తగిలాయి? అతని శరీరమునకు తగిలిన నడికట్లు ఎట్లా తగిలాయి? తగిలినవి అవి రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగుల మీద వాటిని పడవేస్తే రోగాలు వారిని విడిచాయి. ఏంటవి? చేతి గుడ్డలు. అవి ఆయన శరీరానికి తాకాయంట. ఎట్లా తాకాయి? వీళ్ళే తాకించారు. వాళ్ళ చేతి గుడ్డలు తీసి, ఈయన రాలేడు అని వారి చేతి గుడ్డలు తీసి ఆయనకు అట్లా తాకించి పట్టుకొని వెళ్ళారు. వారి నడికట్లు, ఇప్పుడు ఆయన నుండి ఏం తీసుకెళ్ళాలి అని అనుకున్నప్పుడు వారి యొక్క నడికట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. అతన్ని శరీరమునకు తగిలిన, ఆయనకు తాకించి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. డ్యూటీ చూడండి ఎలాంటి విధానం ఉందో. ఆయన శరీరానికి తాకించి వెళ్ళిపోతున్నారు. దాన్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నారు? రోగుల మీద పడేస్తున్నారు. చూసారు ఎంత ఆశ్చర్యకరమైన విషయం? పౌలు ద్వారా దేవుడు జరిగించేవి ఆయన శరీరాన్ని తాకిస్తున్నారు. దాన్ని తీసుకెళ్ళి వెళ్ళి దీర్ఘకాలము మంచముల మీద ఉన్న వారి మీద పడేస్తే వారు లేచి నడుస్తున్నారు. ఎటువంటి అద్భుతాలు! ఎందుకు? నమ్మిన వారి ద్వారా సూచక క్రియలు వారిని వెంబడిస్తాయని చెప్పాడు. కాబట్టి విశ్వాసము ద్వారా మన జీవితాల్లోనే కాదు, మన ద్వారా కూడా దేవుడు ఇతరుల జీవితాల్లో పాపాలు కూడా క్షమిస్తాడు, రోగాలు కూడా తీసేస్తాడు. ఎంత శక్తివంతమైన విషయం మీరు చూడండి. దీర్ఘకాలికమైన సమస్యలు కూడా తొలగించగలడు. ఎంత విశేషమైన కార్యాలు! కారణం ఏంటి? నమ్ముతున్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మన ప్రతి పరిస్థితికి క్రీస్తును అక్కడికి తీసుకొని రాగలిగితే మనకు అర్థమవుతుంది, సమస్త ఆనందముతో సంతోషముతో మనం నింపబడతాం. కాబట్టి విశ్వాసము ద్వారా మనము సమస్త ఆనందముతో అలాగే సంపూర్ణమైన సమాధానముతో నింపుకోవాలి మనల్ని మనమని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.